ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు. మంచిది. మరి బయట చూసినట్లయితే సెలవు దినాల్లో ఉంటున్నారు, చాలా మంది ఊర్లకి ప్రయాణమై వెళ్ళున్నారు. కానీ మనమైతే రీతిగా దేవుని సన్నిధిలో కూడుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి ఉన్నాడు. ఒకలాంటి సందేహం ఏంటంటే ఆన్లైన్ పెట్టుకున్నామా వద్దా, వెదర్ చూస్తే కోల్డ్ ఉంది, ఎవరు వస్తారు, ఫ్యామిలీస్ని లెక్క పెట్టుకొచ్చినాం, వీళ్ళు లేరు. తేజ లైక్ కొట్టింది, తేజ తప్పక వస్తుంది, రైట్ అని కన్ఫర్మ్ చేసుకుందాం. ఇంకేదేమైనప్పటికీ ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా ఆన్లైటే కదా. కొద్దిగా సమయం దేవునితో గడిపే వారిగా మనం ఉండము. వాక్యం కూడా వినొచ్చు, అటు రీతిగానే కొద్దిసేపు ఆయనలో ఆనందించవచ్చు, వ్యక్తిగత ప్రార్థనలో ఆయనతో గడపచ్చు అని ఈ ఆన్లైన్ ప్రేయర్ క్యాన్సిల్ కాకుండా దీన్ని జరిగిస్తున్న దేవుడికి ఎన్నో కృతజ్ఞతల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సంవత్సరంలో వాగ్దానం ఏంటి? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన మీ హృదయవాంఛలను తీర్చును. సో మనిషి హృదయంలో ఎన్నో వాంఛలు ఉంటాయి, వాంట్స్, ఆశలు ఎన్నో ఉంటాయి. అవన్నీ మన జీవితంలో తీర్చబడాలంటే ఒకటే సూత్రం దేవుడు చెప్తున్నాడు, ఏంటంటే నన్ను బట్టి మీరు ఆనందించండి. ఎందుకంటే పౌలు చక్కటి మాట చెప్తూ ఉంటాడు. ఏమంటాడంటే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్, నన్ను బలపరచువాడు ఎందు నేను సమస్తము చేయగలను. సో దేవుని దగ్గరికి నడిపింపబడుతున్న మనము, దేవునిలో రక్షణ పొందుకొని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రతిదినము దేవునితో నడుచుకుంటున్న మనము ఆయనలో ఆనందించేవారుగా మనము ఉండాలి. అందుకనే భక్తులు అంటారు కదా, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆఫ్ ఆల్వేస్, అగైన్ ఐ సే రిజాయిస్. ప్రభునందు ఆనందించుడి, నేను మళ్ళా చెప్పుచున్నాను. ఎందుకు రెండోసారి అంటున్నాడు? ఎందుకంటే మనం మర్చిపోతూ ఉంటామట. మనకి కొద్దిగా ఏమంటారు, ఉత్సాహం వచ్చినప్పుడు అప్పుడు మనము దేవుని సన్నిధిలో మన తోటి వారికి ఏమన్నా దేవుడు కార్యాలు చేసినప్పుడు ఒకలాంటి ఆనందం వచ్చేస్తుంది. అప్పుడే మనము పొంగిపోతూ ఉంటాం, దాని తర్వాత మళ్ళా మర్చిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. అటు రీతిగా కాక మనము ప్రభులో ఆరాధనలో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు, సావాసంలో ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు నీ ఆనందము నిలిచి ఉండాలి. అది మన దగ్గర నుంచి తీసివేయబడడానికి లేదు. మనం ఎప్పుడైతే ఈ లోకం వైపు చూస్తామో, లోకాశలు మనల్ని ఆకర్షిస్తాయో, దేవుడు మనకిచ్చిన ఆనందాన్ని మనము కోల్పోతూ ఉంటాం. అందుకనే ప్రభులో మనము ఆనందించేవారిగా ఉండాలి. ఈ ఇయర్లో ఒక గురి పెట్టుకోవాలి. ఏంటి అంటే, పరిస్థితులు ఎట్లున్నప్పటికీ నా ప్రభునందు నేను ఆనందించేవాడిగా ఉంటాను. ఎందుకంటే నా అవసరాలు తీరాలి. ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని అయ్యా నా అవసరం ఇది ఉంది అంటే మీరు తీరుస్తారా? నాకే లేదు పోవయ్యా అంటారు. నాకే దిక్కు లేదు, నువ్వు వచ్చి నన్ను అడుగుతావు ఏంది అంటారు. అదే మనము మనిషి వైపు చూడకుండా దేవుని వైపు చూసి ఆయనను బట్టి మనం ఆనందించగలిగితే కనుక నీ అవసరాలు ఏంటో నువ్వు నోరెప్పి ఆయన సన్నిధిలో నువ్వు వేడుకోక మునిపే, ప్రార్థించక మునిపే, హీ నోస్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. అది వాక్యానుసారమైన ఆశ అయి ఉండాలి, దేవుని చిత్తానుసారమైన అయి ఉండాలి. కానీ లోకపరమైనదైనా తీర్చలేడు. ఎందుకంటే ఒకవేళ లోకపరంగా ఆయన తీర్చినా నువ్వు ఆయన దూరం వెళ్ళిపోతావు, ఆయనకు తెలుసు. అందుకనే హీ వాంట్స్ టు బ్లెస్ యూ స్పిరిచువల్లీ. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అనేవి దేవుడు మన కొరకు ముందుగానే ఆయన బలియాగము ద్వారా సులువు మీద ఆయన మనకి సంపాదించాడట. సో ఈ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ నీలో ఉంటే, నువ్వు ఒక స్పిరిట్ ఫిల్డ్ క్రిస్టియన్గా నువ్వు ఉంటే, నువ్వు ఈ లోకంలో నీ అవసరతలను నువ్వు ఆలోచించవు. ఎందుకంటే లోకంలో అవసరతలను మనం ఆలోచించినప్పుడు ప్రభువుని మనం మర్చిపోయే ప్రమాదం మనకు ఉంటుంది. ఎందుకంటే లోకం ఆకర్షిస్తుంటుంది, అయ్యా నేను పలానాది మా దగ్గర లేదే, అది నాకు కావాలి అని. అది నీలో ఒక కలవరాన్ని పెట్టేస్తుంది. ఎప్పుడు నేను పొందుకుంటాను, ఎప్పుడు నేను కొనుక్కుంటాను అని అది ఎప్పుడు నేను ఒక వాంఛలో ఉంచేస్తుంది. దాని నుంచి మనము విడుదల పొందుకొని, నా దేవుడికి తెలుసు నాకు ఎప్పుడు ఇయ్యాలో, ఏమి ఇయ్యాలో, ఎట్లా ఇయ్యాలో. హల్లెలూయా. అందుకనే రోమన్ రాసిన పత్రికలు అంటాడు, దేవుడిని ప్రేమించిన వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూరుస్తాడంట. అది మేలుకై జరిగిస్తాడంట. కాబట్టి
వెన్ వి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఈ వాక్యాలన్నీ మనము చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు వి షుడ్ రియలీ లుక్ డౌన్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క హృదయ లోతుల్లో మన వాక్య ధ్యానం ఉండాలి. ఎందుకు ఆయన అట్టి వాంఛ కలిగి ఉన్నాడు మన పట్ల? ఆయన ఎంత గొప్ప ఆలోచన మన పట్ల. అందుకని అంటాడు కదా, మీ పట్ల నేను మంచి ఉద్దేశము కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ ఎ గుడ్ ప్లాన్స్ ఫర్ యూ, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ టు హార్మ్ యూ, ప్లాన్స్ టు గివ్ యూ ఎ బ్రైట్ ఫ్యూచర్ అని అంటున్నాను. ఇవి చదివేస్తే సరిపోదు, కానీ ఇవి మనతోని చెప్పుచున్న దేవుని యొక్క హృదయంలో మనము తొంగి చూడగలిగితే కనుక ఆ హృదయవాంఛలన్నింటినీ ఆయన మనది తీరుస్తాడు. సో లిటరల్లీ నేను చెప్పాలని ఏమనుకుంటున్నా అంటే, వాక్యం చదువుతున్నప్పుడు వాక్యము దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడు అని మనం చెప్పేస్తాం, కానీ వాక్యాన్ని వింటున్న, వాక్యాన్ని ధ్యానిస్తున్న, వాక్యాన్ని ఎవరైనా చెప్తే మనము అక్కడ ఉంటున్నప్పటికీ కూడా వీ హ్యావ్ టు ట్రై టు నాట్ ఓన్లీ లుక్ ఇన్ టు ద లైఫ్ ఆఫ్ ద ప్రీచర్. ఒక ప్రసంగికుడి యొక్క జీవితం గురించి నువ్వు ఆలోచించారు. దేవుడు చూడు ఎంత చక్కటి వాక్చాతుర్యం ఇచ్చాడు ఈయనకి, అట్లా చూడాలి. మనం వాక్యాన్ని బోధింపబడుతున్నప్పుడు వీ హ్యావ్ టు ట్రై టు లుక్ ఇన్ టు గాడ్స్ హార్ట్. వాడు అట్లా అంటాడండి, పాస్టర్ మంచోడు కాదు, అక్కడ నిల్చుంటేనే మంచోడు, లేకపోతే వాడు బయటకు పోతే ఆయన పాస్టర్ లాగా ఉండడు అంటారు. మనిషిని చూడాలి. ఆయన చెప్తున్న దేవుని వాక్యం మీద నువ్వు శ్రద్ధ వహించి ఆ వాక్యాన్ని వింటున్న మనము ఆ వాక్యాన్ని విశ్వసించి దేవుని హృదయాన్ని మనం గుర్తెరగలిగితే ఆ వాక్యం తప్పక మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్. సో వీ హ్యావ్ టు విత్ ద వర్డ్, అలాంగ్ విత్ ద వర్డ్ యూ హ్యావ్ టు నో ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హృదయాన్ని కూడా నువ్వు తెలుసుకునేవాడిగా ఉండాలి. నీకు హృదయవాంఛ ఉన్నది, మరి ఆయన కూడా ఉంటుంది కదా. ఆయన నీ కొరకు నా కొరకు నరభారతానిగా దిగొచ్చాడు కదా. హీ ఆల్సో హ్యాస్ అ డిజైర్ దట్ ఫలానా వ్యక్తి నన్ను బట్టి ఆనందించాలి, నాలో సంతోషించాలి, నా కొరకు జీవించాలి, నా యందు సంపూర్ణ విశ్వాసం ఉంచాలి, నేను ఇవ్వబోతున్న నిత్య జీవము కొరకు ప్రయాసపడాలి అని దేవుని యొక్క హృదయవాంఛ. సో మన డిజైర్స్ ఆయనకు తెలుసు, మరి ఆయన డిజైర్స్ మనకు తెలియాలి కదా. అప్పుడే మనకు వాక్యం అర్థమవుతుంది, లేకపోతే వాక్యం అర్థం కాదు. ఒట్టి చెప్పే బోధకుడు చెప్పింటారు, ఆ సేవకుడు ఆ సంఘము గుర్తుంటుంది, అంతేగాని దేవుడు గుర్తుంటాడు. అందుకనే వాక్యాన్ని ఎక్కడ వింటున్నప్పటికీ కూడా వీ హ్యావ్ టు ట్రై టు లుక్ ఇన్ టు ద గాడ్స్ హార్ట్. ఎందుకు దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడాలనుకుంటున్నాడు? అసలు ఏముంది హృదయంలో? ఆయన హృదయంలో ఏముంది? ఆయన హృదయంలో ఏముంటుంది తెలుసా? వాక్యానుసారంగా నువ్వు విశ్వసించి నమ్మి అది నువ్వు స్వతంత్రించుకుంటావేమో అని ఆయన వాంఛ ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేసినాడు. గత సంవత్సరం అంతా కాశీ కాపాడాడు. లాస్ట్ ఇయర్లో ఒక 2 ఆల్ నైట్స్ 3 ఆల్ నైట్స్ మిస్ అయిపోయినప్పటికీ కూడా నూతన సంవత్సరంలో మొదటి ఆల్ నైట్ ప్రేయర్లో ఆయన మనం నడిపించుకొని ఉన్నాం. ఈస్ అ గాడ్ హూ లవ్స్ టు టాక్ టు హిస్ పీపుల్. ఆయనకి ఇష్టమైన వారితో ఆయన మాట్లాడడానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడంట. ఎప్పుడు మనమే ప్రియుడు మాట కొరకు, ప్రియురాల్లో మాట కొరకు ఎదురు చూస్తూ ఉంటాం, కానీ దేవుని మాట కొరకు ఏమాత్రమో ఎదురు చూసేవారుగా మనం లేమేమో. ఒకసారి ఇప్పటికైనా జ్ఞాపకం చేసుకొని, when God calls you, he equips you. ఆయన నిన్ను పిలిస్తే ఆయన నిన్ను కడతాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు. బైబిల్ చెప్తుంది కదా, మనము నమ్మదగిన వారు కానప్పటికీ ఆయన నమ్మదగినవాడు. కాబట్టి ఆయన పిలుచుకున్నాడు, పేరు పెట్టి పిలుచుకున్నాడు. యెషయా 43 అంటాడు కదా, ఏమనిపిస్తున్నాడు దేవుడు చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి నుంచి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఎట్టి రీతిగా అర్థం చేసుకోవాలంటే, దిస్ ఇస్ అ పర్సనల్ కాలింగ్ ఫర్ అన్ ఇండివిజువల్. గాడ్ ఇస్ కాలింగ్ యూ. ఓ యాకోబు, ఓ ఇశ్రాయేలు అంటున్నాడు. ఎవరు వీళ్ళు? దేవుని సొత్తు అయి ఉన్నారు, ప్రజలై ఉన్నారు. గాడ్ ఇస్ అడ్రసింగ్ యూ టుడే. ఏమంటున్నాడంటే, నేను నిన్ను పిలుచుకొని ఉన్నాను. పిలుపుకి తగ్గ జీవితం మనం జీవించాలి. పిలుపుకి విరుద్ధంగా మనం జీవిస్తే కనుక ఆ పిలుపులను తప్పిపోతాం. కాబట్టి
It is a personal calling from God, from the book of Isaiah. ప్రవచన గ్రంథంలో నుండి ఈ ప్రవచనము బయలుదేరింది. ఈ ప్రవచనము నెరవేర్చబడాలి అంటే మనము పర్సనల్ కాలింగ్కి లోబడాలి. నిన్ను పిలుస్తున్నాడు దేవుడు, అందరిని పిలుస్తున్నాడు, ప్రతి ఒక్కరిని నేమ్ బై నేమ్, మీ ఇంటి పేరుతో సహా పిలుస్తున్నాడు ఆయన. నీ గ్రామం ఎక్కడున్నప్పటికీ అక్కడి నుంచి నిన్ను పిలుస్తున్నాడు. సో ఆ పర్సనల్ కాలింగ్ అనేది మనకి దేవుడు ఇచ్చాడు. ఈస్ కాలింగ్ అస్ పర్సనలీ టు కమ్ టు హిమ్. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చినాం. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఏమంటున్నాడంటే భయపడద్దు. బైబిల్ చెప్తుంది కదా, 365 days సంవత్సరంలో ఉంటే 365 times డు నాట్ బి అఫ్రైడ్ అని చెప్తుంది బైబిల్. సో ఎవ్రీ డే గాడ్ ఇస్ రిమైండింగ్ అస్ నాట్ టు బి ఫ్రైటెడ్. ఆయన మనతో ఉండగా మనకి విరోధి ఎవడు లేడు. మన దేవుడు మనతో ఉన్నాడు, చాలు. భయం అనేది మనలో ఉండకూడదు. కాబట్టి ధైర్యం తెచ్చుకోవాలి ప్రభుని బట్టి. ప్రభుత్వాన్ని నువ్వు నీ జీవితాన్ని గడుపుతుండగా, విశ్వాసంలో పెంపొందించబడుతుండగా, నీలో ఉంటున్న భయము ఆయన పారదోస్తాడు, ఆ ధైర్యాన్ని నీలో పుట్టిస్తాడు. కాబట్టి పర్సనల్ కాలింగ్కి మనము లోబడే వారిగా ఉంటున్నామా? ఒకవేళ లోబడితే కనుక నీలో భయము ఉండకూడదు అని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అటు రీతిగానే అంటున్నాడు, ఫియర్ నాట్ ఫర్ ఐ హావ్ రిడ్. నేను నిన్ను విమోచించి ఉన్నా. ఎక్కడ విమోచించాడు? 2025 సంవత్సరాల క్రితము కల్వరి సిలువలో రక్తాన్ని కార్చి ఆయన నిన్ను తన సొత్తుగా మార్చుకున్నాడు. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ బిలీవ్ దట్ హీ డైడ్ ఫర్ అవర్ సిన్స్. ఆయన మన పాపాల నిమిత్తమైన చనిపోయినాడు. అట్టి విశ్వాసంతో నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే, ఆయన చేరుకోగలిగితే, నిజంగా ఆయన విమోచించేవాడు. ఆయన నిన్ను విమోచిస్తాడు. ఎవ్రీడే వీ హ్యావ్ టు బి సాంక్టిఫైడ్. ఎవ్రీడే మనము ఎట్టి రీతిగా అయితే మన శరీరాన్ని శుభ్రపరచుకుంటూ ఉంటామో, అటు రీతిగానే మన హృదయం కూడా మన రక్తంతో కడగబడుతూ ఉండాలి. ఎందుకంటే యెర్మయా గ్రంథం చెప్తూ ఉంటాడు కదా, ఘోరమైన వ్యాధి గలది. వ్యాధి ఉంటే ఏముంటుందండి? ఒంటిలో కంపు ఉంటుంది. ఆ కంపు పోవాలంటే ప్రతిదినము డెటాల్తోనే శుభ్రపరచుకోవాలి. అటు రీతిగానే పాపము అనేది ఇక్కడ కొడుకోపోయినప్పుడు అది ఆత్మీయ పుష్టిని పుట్టిస్తుంది. ఆత్మీయ పుష్టి వచ్చినప్పుడు ఆ వాసన నువ్వు ఒక్కడే అనుభవిస్తూ, దానిలో నువ్వు క్షీణించకపోతూ, అక్కడ నువ్వు నీరసగిల్లిపోతూ, అక్కడ నువ్వు దేవునికి దూరం అయిపోయే ప్రమాదం ఉన్నది. అందుకనే ఆయన విమోచించి ఉన్నాడు. విమోచించిన వాడు నమ్మదగిన వాడు. ఏనాడైతే కల్వరి సిలువలో రక్తాన్ని చిందించాడో, ఆ రక్తము నేడు కూడా సంఘంలో అది ప్రవేశిస్తుందంట. బ్లడ్ ఇస్ స్టిల్ ఫ్లోయింగ్ ఇన్ హిస్ బాడీ, ద చర్చ్. సో ఏ పాపి అయితే ఇష్టపడతాడో, ఆ పాపి ఆ రక్తంలో కడగడానికి తను తాను సిద్ధపరచుకుంటాడో, పశ్చాత్తాపడతాడో, హీ విల్ బి రిడీమ్డ్. కాబట్టి దేవుడు మనల్ని రిడీమ్ చేశాడు. యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం 1వ వాక్యంలో ఒక మాట అంటాడు చూడండి. చదవండి. నా మాట వినుడి. దూరంలో ఉన్న జనములారా ఆలకించుడి. నేను గర్భంలో పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకొన్నది మొదలుకొని ఆయన నా నామముని జ్ఞాపకము చేసుకొనేను. బా, ఎంత చక్కటి విశాలమైన హృదయం చూడండి దేవుడిది. నువ్వు తల్లి గర్భంలో పుట్టక మునిపే, పుట్టగానే ఆయన నిన్ను పిలుచుకున్నాడు. అందుకని దావీదు కూడా దానికి జతపరుస్తున్నాడు. పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, పాపంలోనే నన్ను కని ఉన్నది అంటున్నాడు. కాబట్టి వీఆర్ ఆల్ బోర్న్ ఇన్ సిన్, బట్ హీఈస్ అ గాడ్ హూ ఇస్ అ సిన్లెస్ గాడ్. కాబట్టి ఆయన పిలుస్తున్నాడు. నేను ఎట్లా పిలుస్తున్నాడు? పేరు పెట్టి పిలుస్తున్నాడు. పేరు పెట్టి పిలిచిన దేవుడికి మనము లోబడేవారు మనమా. ఇంకొక మాట చెప్తాను. when God calls us, he also equips, he also provides, he sustains and he empowers us to do more than we think or ever imagine what we can do. మనం ఏమి చేయాలో మనకు తెలియదు, కానీ పిలిచిన వాడికి నువ్వు లోబడగలిగితే కనుక ఆయన నువ్వు ఏమి చేయాలో అది నీ ద్వారా చేపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనందరం ఎవరు తెలుసా? క్రీస్తుతో కూడా జత పనివారులము అని పౌలు చెప్తూ ఉంటాడు.
సో వీ హ్యావ్ ద అన్ఫినిష్డ్ వర్క్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ సోల్స్. నశించుచున్న ఆత్మల నిమిత్తము ఆ పరిచర్యను దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఈరోజు పరిచర్యలు ఎట్లున్నాయండి? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. వాక్యాన్ని ఎట్లా అనుకూలపరుచుకొని పరిచర్య చేయాలో అట్లా చేస్తున్నారు. కానీ ఆనాడు అపోస్తులు దేవుని చేత పిలువబడ్డవారు వీళ్ళందరూ ఎట్టి పరిచర్య అయితే వాళ్ళు చేశారో ఆ పరిచర్య ఈరోజు కనుమరుగైపోయి ఉన్నది. సో ఎక్కడికి వెళ్తున్నాము? ఆత్మీయంగా ఎదుగుతున్నామా? వాక్య ప్రకారము మనం సరిచూసుకొని దాని ప్రకారం నడుచుకుంటున్నామా అని చాలా శ్రద్ధ వహించేవారుగా మనము ఉండాలి. మా చర్చ్లో మేము ఒకటి పెట్టుకుంటాం. ఏంటి తెలుసా? ఎవరో ఎక్కడి వారో ఇచ్చకవారో నాకు తెలియదు, కానీ ఒక కుటుంబంగా కలుస్తున్నాము, ఆయన నామంలో ఆరాధిస్తున్నాము, ఆనందిస్తున్నాము, బలపరచబడుతున్నాము. మేము ఫోకస్ చేసేది ఏంటి తెలుసా? దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడాలి, దేవుని అందు సంపూర్ణ విశ్వాసం కలిగి వాళ్ళు కట్టబడాలి. అంత మాత్రమే కాదు, కానీ వాళ్ళు ఇక్కడ నుంచి మరి వేరే ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుని కొరకు వాళ్ళు నిలబడాలి. ఇది చర్చ్ మోటమా. ఏమంటారు? ప్రజలతోని సరైన రీతిలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాక్యాన్ని బోధించాలి. ఆ వాక్యము వాళ్ళు అంగీకరించాలి. దేవుడు తన ఆత్మకార్యాన్ని జరిగించాలి. వాళ్ళు బలపడాలి, అనేకుల్ని బలపరిచేవాడుగా ఉండాలి. అంత మాత్రమే కదా, వాళ్ళు ఎక్కడ వెళ్ళినప్పటికీ వాళ్ళు ఇక్కడ బలపడిన రీతిగా అనేకుల్ని వాళ్ళ ప్రాంతాల్లో బలపరిచేవారుగా ఉన్నారు. ఒకటి దేవుడు హీ కాల్డ్ అస్, ఏదో ఒట్టిగా పిలవలే. హీ హాస్ అ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ద పర్పస్. ఆయన తండ్రి చిత్తాన్ని ఎట్టి రీతిగా అయితే నెరవేర్చాడో, పిలిచినవాడు ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలి, ఆ చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి అని నిన్ను పిలుచుకోలేవాడు. కాబట్టి అందుకనే చెప్తాను, when God calls us, first he equips us. మనం ఎట్టి రీతిగా మనము స్థిరులుగా ఉండాలో ఎక్విప్మెంట్ అంటారుగా. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలంటే ఎక్విప్మెంట్ ఉండాలి, జిమ్ ఉండాలి, అక్కడే మన బాడీ ఒక ట్యూన్లో వస్తుంది. సో when we come to God, he equips us. ఇప్పుడు జిమ్కి పోతే మనం కష్టపడాలి, కానీ దేవుని దగ్గరికి వస్తే మనం కష్టపడక్కర్లేదు. మనం ఎట్లా మనం ఫిట్గా ఉండాలో ఆయన మనకి నేర్పిస్తాడు. సెకండ్, హీ ప్రొవైడ్స్. నీ ప్రతి ఒక్క అవసరంని ఆయన తీరుస్తాడు. థర్డ్గా హీ సస్టైన్స్. సస్టైన్స్ అంటే తెలుగులో ఏమంటారు? దృఢపరుస్తాడు. కరెక్టేనా? నాకే తెలుగు బాగా వస్తుంది. తెలుగుగా దృఢపరుస్తాడు. అట్టి రీతిగానే నిన్ను బలపరుస్తాడట. హీ ఎంపవర్స్. నిన్ను శక్తితో నింపుతాడట. ఏ శక్తి? ఆహారంతో తినే శక్తి కాదు, ఆత్మీయ బలం. ఆత్మీయ బలంతోనైనా మనని ఎంపవర్ చేస్తాడు. ఎంపవర్మెంట్. మామూలు వ్యక్తి సూపర్ న్యాచురల్గా మారిపోవాలి. నువ్వు వెళ్తున్నావంటే నిన్ను బట్టి అనేకులు ప్రభుని గుర్తించేవారుగా నిన్ను మార్చేస్తాడు. సో ప్రభు పిలిచినప్పుడు మనము ఒకటే విధేయత చూపి లోపడితే నువ్వు ఏవైతే చేయలేవో అనుకుంటున్నావు అవి నీ ద్వారానే చెప్పిస్తాడు. హల్లెలూయా. నేను అనుకున్నాను, నేను అసలు వాక్యం చెప్పలేదు. పట్టుకున్నాడు, లాక్కొచ్చాడు, కూర్చోబెట్టాడు, నేర్పించాడు, విశ్వాసాన్ని పెంపొందించాడు, ప్రార్థన జీవితం అనుగ్రహించాడు, వాక్య ధ్యానం ప్రతిదినం ఉండాలి అని ఆత్మీయ ఆహారం అందిస్తున్నాడు. అటు రీతిగానే ఈరోజు ఇక్కడ నిలువ పెట్టుకున్నాను. ఎందుకంటే ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్. నేను అసలు నిలిచోదానికి ఇక్కడ అర్హుడిని కాదు, యోగ్యుడిని కూడా కాదు, కానీ నేనే కావాలి. అందుకని అంటున్నాడు కదా, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వెర్రివారిని ఆయన ఎంచుకున్నాడు. సో నా లైఫ్లో నేను వెర్రివాడిని ఒకప్పుడు, కానీ నేను వెర్రివాడిని కాదని ఎప్పుడు గుర్తించిన సార్ ఆయన పిలుపు నిలబడినప్పుడు. అల్లరిగా నన్ను బలపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా బలపరుస్తాడు అన్న విశ్వాసం నాకున్నది. అందుకనే దేవుని దగ్గర వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ప్రభా నేను ఎట్టి బలమైతే నేను పొందుకుంటున్నానో, ఎట్టి శక్తితోనైతే నేను అనుభవించగలుగుతున్నాను, నింపబడుతున్నానో, అట్టి రీతిగానే నా దగ్గరకు వస్తున్న వారు కూడా వాళ్ళు బలపడాలి, ఆ శక్తితో నింపబడాలి, వాళ్ళు కూడా క్రీస్తు అనే బండ మీద స్థిరపరచబడాలి. అసలు ఒక మాట చెప్పాలంటే ఏమంటారు, పొట్టబడొస్తే పూత రాదు. అట్లాంటి వ్యక్తిని నేను ఒకప్పుడు ఎవరితో మాట్లాడేటువంటి కాదు, ఏ సావాసం నాకు ఉండేది కాదు. పండితు పుత్ర పరమసు ఉంటా అంటారు కదా, అంటారు కదా, అట్లనే పండితులు మా అమ్మ మా నాన్న, నేనేమో రిపోర్ట్ కార్డు ఎప్పుడు ఎఫ్
ఇట్లాంటివన్నీ. కానీ ఆయనకు నేనే కావాల్సి వచ్చింది. ఏం చేయాలి? లోపడాలి. ఎందుకంటే నాకు వేరే మార్గం లేదు. ఎటన్నా పోతే ప్రమాదం నాకు తెలుసు. ఎందుకంటే ఎన్నో ప్రమాదాల నుంచి ఆయన నన్ను తప్పించేశాడు. ఇప్పటికైనా జాగ్రత్త వహించి ఆయనకి లోబడి ఆయన పిలుపు, ఆయన చిత్తం ఏంటో నెరవేర్చాలి అంటే కూడా ఆయన మనకు శక్తిని అనుగ్రహిస్తేనే మనం దాన్ని నెరవేర్చగలుగుతాం, దాన్ని తెలుసుకోగలుగుతాం, ఆ ప్రకారం మనము నడుచుకోగలుగుతాము, జీవించగలుగుతాము అంటున్నాడు. అదే అదే యెషయా గ్రంథంలో 45వ అధ్యాయము 3వ వాక్యంలో ఒక మాట అంటాడు చూడండి. పేరు పెట్టి నిన్ను పిలిచిన పేరు పెట్టి నేను నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైనా ఇశ్రాయేలు దేవుడినైనా యెహోవాను నేనే అని యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఏ ధనం అంటే ఇది? రహస్య స్థలములలో మరుగైన ధనం. ఎంతమంది కావాలా ధనం? పాట అయితే వాడతాము, నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే కానీ మనము దేవునికి ఇవ్వడానికి, దేవుడు మనకిచ్చిన దాని నుంచి ఆయనకు తిరిగి ఇవ్వడానికి ఆనాడు భక్తులు పాటని కట్టారు. కానీ దేవుడు ఏమి ఇస్తా అంటున్నాడు తెలుసా? మరుగుపరచబడి దాచబడి ఉన్న ధనం అంట. అది ఏదో కాదు, అది దేవుని వాక్యమే. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యాన్ని మనము సంపాదించుకోవాలి, ఆ వాక్యము కాపాడుకోవాలి, ఆ వాక్యం అందు శ్రద్ధ వహించాలి, ఆ వాక్యాన్ని ప్రేమించాలి, ఆ వాక్యానికి లోబడాలి, ఆ వాక్య ప్రకారము నడుచుకునే వారమై ఉండాలి. అందుకని కీర్తనకారుడు అంటాడు కదా 119, 105లో, ఈ వాక్యము నా పాదములకు ఒక దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. When you have the light of life, it does wonders in your life. నీ జీవితంలో అద్భుతాలు చేస్తారు. ఎందుకంటే అది దేవుని వెలుగు, ఈ లోకపరమైన వెలుగు కాదు, అది దేవుని వెలుగు. కాబట్టి రహస్య స్థలములలో దాచి ఉన్న ధనము ఆయనకి ఇస్తాడంట. ఇట్ ఇస్ ద ఏమంటారు? స్పిరిట్ ఆఫ్ పవర్, స్పిరిట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, స్పిరిట్ ఆఫ్ రికన్సిలియేషన్ విత్ గాడ్. మానవుడు పాపం చేసి దేవునికి దూరం అయిపోయాడు. అందుకని భక్తులు అంటారు కదా, మీరు ఒకప్పుడు దూరస్తులు కానీ యేసుక్రీస్తుని బట్టి మీరు సమీపస్తులుగా కదా. ఎక్కడికి సమీపస్తులుగా? చర్చ కంటకట్టబడడం కాదు, వాక్యానికి అంటకట్టబడాలి. అందుకనే యోహాను సువార్త 15లో అంటాడు, మీరు నా యందును నేను మీ యందు, నా మాటలు మీ యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. దిస్ ఇస్ ద హెవెన్లీ ట్రెజర్ విచ్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ. ఈ ధనం ఎక్కడ దొరకదు, దుబాయ్లో దొరకదు, అబుదాబిలో దొరకదు, ఎక్కడ దొరకదు ఈ ధనం. అది కేవలము ఆయన పాదాల దగ్గరే దొరుకుతుంది. ఈరోజు పరిచర్యలను చూస్తుంటే మాది గొప్ప పరిచర్య అంటే అంటున్నాను. ఎవరినో విమర్శించాలని కాదు, ఎందుకంటే ఈ మధ్యన విమర్శలు ఎక్కువ వచ్చినాయి, చాలా మంది మీద వస్తున్నాయి. ఎవరైతే వెళ్తున్నప్పటికీ కూడా సేవ కొనసాగింపబడుతున్నది. కానీ ఒకటి మనం గమనించాలి ఏంటి అంటే, అన్ని వేల మంది, అన్ని లక్షల మంది యవ్వనస్తులు ఆకర్షింపబడుతున్నప్పుడు వాళ్ళు ఈ లోకపరమైన వాటికి అట్రాక్ట్ అయిపోయి ఆ లోకము యొక్క మాయలో పడిపోయి వాళ్ళు వాక్యంలో ఏమాత్రం నిలిచి ఉండలేకపోతున్నారు. హడావుడి చేసేసేలా, పెద్ద మీటింగ్స్ పెట్టేసారా, లక్షల మంది వచ్చేసేలా, అందరికి ఎంట్రీ పాసులు పెట్టాలా, డబ్బంతా పోగు చేసుకోవాలి. అక్కడ ఏమంటారు? ఆటలు ఎక్కువ, వాక్యము తక్కువ, ఆకలి ఎక్కువ, అన్నం తక్కువ అన్నట్టు ఆత్మీయ ఆకలి చచ్చిపోయింది. నేను దేవుడు అంటున్నాడు, వాక్యముతో మిమ్మల్ని పోషిస్తాను. మత్తయి సువార్తలో అంటాడు కదా 3వ అధ్యాయంలో, ఏమంటాడు? మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల వాడు జీవిస్తాడంట. ఈరోజు ఎవరి మాటను బట్టి నువ్వు జీవిస్తున్నావు? దేవుని మాటను బట్టి జీవిస్తుంటే ధన్యుడివే. లేదు మీ పాస్టర్ గారు మాట బట్టి జీవిస్తున్నావా? అన్యుడివే. కాబట్టి ధన్యుడు అన్యుడు, దేవుని మాటనో నీ దైవజనుడి మాటనో ఒకసారి నువ్వు ఎక్కడ ఉన్నావు అని నిన్ను నువ్వు ఒకసారి సరి చూసుకో. ఇంకొకటి అంటున్నాడు, నేను నక్షత్రాన్ని పేరు పెట్టి పిలిచిన దేవుడను అంటున్నాడు. హీ హూ కౌంట్స్ ద స్టార్స్ అండ్ కాల్స్ దెమ్ బై నేమ్. He who counts the stars and calls them by their names is in more danger of forgetting his own children. ఆయన ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు. మనమే
చాలా మార్లు ఆయన మర్చిపోతూ ఉంటాం. కానీ దేవుని ప్రేమ ఎటువంటిదంటే ఒక్క క్షణము కూడా ఆయన మదిలో లేకపోతే ఆయన ఉండలేడు. అది దేవుని ప్రేమ. ఒక్కసారి దేవుడు కానీ ఏమంటారు కొంచెం అజాగ్రత్తగా నిన్ను మర్చిపోయే ప్రమాదంలో ఆయన అట్లా కోణంలో ఉన్నాడు అనుకోండి, అసలు మనం తట్టుకోలేము. ఆయన అంతగా మనం మర్చిపోయినప్పటికీ ఆయన మనల్ని మర్చిపోయే దేవుడే మాత్రము కాదు. ఎందుకంటే మనం పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఎప్పుడు పిలుచుకున్నాడు? యేసు ప్రభు వచ్చి కల్వరి శిలువలో మరణించినాక పిలుచుకున్నాడా? లేదు. మనం పుట్టక ముందే గర్భంలో పిండంగా ఉన్నప్పుడే, ఏ రూపము ఆకారము లేనప్పుడే ఈ కాల్ యూ. సో ఒక ధైర్యం పెట్టుకోవాలి మనం, ఒక ధైర్యంతో నింపబడాలి. ఏంటంటే నా దేవుడు నన్ను ఎప్పటికీ మర్చిపోడు. ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నప్పటికీ స్టిల్ లవ్స్ యూ, స్టిల్ కేరింగ్ ఫర్ యూ. ఈరోజు దేవుడు ఎందుకు నేను ఇంత చాలా మంది చెప్తా ఉంటారు, ఏమని అంటారంటే నేను ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు, ఇన్ని ఇరుకులు ఇబ్బందుల్లో ఉంటున్నప్పుడు దేవుడు ఎందుకు నా పక్షాన ఉండి కార్యాలు జరిగిస్తలేదు? ఎందుకు జరిగిస్తాడు? ఎప్పుడు జరిగిస్తాడు? నువ్వు ఆయన అర్థం చేసుకున్నప్పుడు జరిగిస్తాడు. నీకు ఆయన అర్థం అవ్వాలి కదా ఫస్ట్. నీకు ఆయన అర్థం కానప్పుడు ఆయన చెయ్యాలంటే ఎట్లా చేస్తాడు? నీకు ఆయన అర్థమైతే నువ్వు ఆ ప్రకారము నీ జీవితాన్ని సరి చేసుకోగలితే ఆయన తప్పక నువ్వు ఎక్కడైతే కూడుకుపోయినావు అక్కడి నుంచి ఇట్లా లేవనెత్తిస్తాడు. అందుకనే అంటున్నాడు, దీనులను పెంట కుప్పల ముందు నుంచి పైకి లేవనెత్తుతాడు. దీన హృదయము తగ్గించుకో. దేవుని దగ్గరికి వస్తున్నావు, తగ్గించుకో. దేవుడి నీలో తగ్గింపు చూసి ఆయన సంతోషించాలి. అంత తగ్గింపు నీలో ఉన్నదా? మనం కులం బట్టి, మతం బట్టి, లేకపోతే ధనం బట్టి, మనకుంటున్న ఆస్తుల్ని బట్టి గర్విస్తూ ఉంటాం. దేవుడు చేసుకున్న దేవదూతనే హృదయం లోపల గర్వించిందట. దేవునికి వచ్చే మహిమ నాకెందుకు చెందద్దు అని. అంటే తట్టుకోలేకపోయాడు దేవుడు. ఇంత మూరు కూడా నేను చేసుకున్నాడు వద్దని తోసేసింది వాడికి. వాడు వచ్చి ఇక్కడ వాడు ఆ గర్వంగా ఈరోజు మన హృదయాన్ని ఏలుతున్నది. అందుకని బైబిల్ చెప్తున్నది నాశనానికి ముందు అహంకారం. గర్వము అహంకారము క్రైస్తవులకి తగవు. ఇవి రెండు నీళ్ళ నుంచి తీసివేయాలి. క్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడాల, దీనుగా నువ్వు మారిపోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నావు. హీ నోస్ యూ బై హిస్ నేమ్, బై యువర్ నేమ్. హీ కాల్డ్ యూ అండ్ యు ఆర్ మైన్ అంటున్నాడు. నీవు నా సొత్తు. అందుకే పత్రికల్లో భక్తుడు అంటూ ఉంటాడు, మీరు విలువ పెట్టి కొనబడ్డవారు, మీరు మీ సొత్తు కాదు, మీరు ఆయన సొత్తు. ఈరోజు నిజంగా ఆర్వి హూస్ ప్రాపర్టీ? ఆర్వి మనం ఓవర్ ప్రాపర్టీ. ఆయన ప్రాపర్టీ అంటాం కానీ ఆ ప్రకారం జీవించాం కదా, అదే మోసం. అది మెయిన్ ప్రాబ్లం. అందరూ క్రైస్తవ సమాజంలో అడిగితే ఎవరి సొత్తు అంటే మనం అంటే దేవుని సొత్తు అంటాం. కానీ దేవుని పిల్లల్లాగా, దేవుని సొత్తులాగా మనం జీవిస్తలేదే. మనం లోకము, లోక ఆచారాలు, లోకపు యొక్క అలవాట్లు, లోకపు యొక్క ఆచారాలు, లోకపు సొత్తుగా జీవిస్తున్నాం. కానీ చర్చకు వచ్చినప్పుడేమో ఆయన సొత్తుగా మారిపోనికి ప్రయత్నిస్తున్నాం. అంటే నకిలీ భక్తి ఇదంట. అందుకనే మన భక్తి ఆయన దృష్టికి అంగీకారంగా ఉందా లేదా అని మనని మనము సరి చూసుకోవాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ ఫస్ట్ 43 చాప్టర్లో ఫస్ట్ 2 వర్సెస్ వచ్చేసి ఇజ్రాయెల్కి, యాకోబుకి ఆయన తెలియజేస్తున్నాడు. ఏంటంటే హీఈస్ కాలింగ్ విత్ అ డీప్ పర్సనల్ రిలేషన్షిప్ టు రివీల్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ఫెయిత్ఫుల్ అండ్ అన్చేంజింగ్ గాడ్. తన్ను తాను వ్యక్తపరచుకునే దానికి, ఆయన ఏమై ఉన్నాడో ఆయన నీకు తెలియపరచడానికి ఆయన నిన్ను పెంచుకున్నాడు. ఆయన నమ్మదగిన వాడు. హీస్ అ ఫెయిత్ఫుల్ గాడ్ అండ్ హీస్ అన్ అన్చేంజింగ్ గాడ్. మనుషులు మారుతారు. పరిస్థితుల ప్రభావం వాళ్ళ మీద ఉన్నప్పుడు, ఒత్తిడి వచ్చినప్పుడు మనుషులు మారుతారు. వాళ్ళు రక్త సంబంధం కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనిషి అన్నప్పుడు మార్పు అనేది ఏదో ఒకటి ఉంటుంది. కానీ మన దేవుడిలో ఉన్న గొప్పతనం ఏం తెలుసా? సృష్టిని ఎప్పుడైతే ప్రారంభించాడో అప్పటి నుంచి ఆయన ఎట్లున్నాడో, ఏ శాశ్వత ప్రేమతో నేను ప్రేమిస్తున్నా అన్నాడో అదే ప్రేమతో నేటికి కూడా నేను ప్రేమిస్తున్నాడు. ఆయనలో మార్పు లేదు. కానీ మార్పు లేని దేవుడు మనలో మార్పు కోరుకుంటున్నాడు. అంటే మనము ఆయనకి అగేన్స్ట్గా తిరుగుబాటు చేసేవారుగా మనము ఉంటున్నాం. అందుకే యెషయా గ్రంథంలో కూడా అంటాడు కదా, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నా పిల్లల్ని నేను పెంచి పెద్దవారుగా చేసింది కానీ వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారంట.
ఎంతకాలం తిరుగుబాటు చేస్తాం? మరి తిరుగుబాటు చేసి ఏమన్నా సాధిస్తామా? విఫలమైపోతాం, ఓడిపోతాం ఒక్కరోజు. కాబట్టి ఓడిపోకుండా మనం ఉండాలి అంటే ఆయన నమ్మదగిన వాడు అని మనం విశ్వసించాలి. అట్టి రీతిగానే విశ్వాసం ఆయన మీద కలిగి ఉండాలి. అట్టి రీతిగానే ఆయన ఎన్నడూ మారే దేవుడు కాదు అని నువ్వు నీ హృదయంలో, ఆనాడు లూసిఫర్ ఎట్లా లోపల అది గర్వించిందో అట్లా నువ్వు లోపల నా దేవుడు మారడు, ఆయన నాకు చెప్పాడు అంటే తప్పక నెరవేరుస్తాడు అన్న విశ్వాసము నిరీక్షణతో నువ్వు ఆయనని ఎదుర్కొనేవాడుగా, ఆయనను చూసేవాడుగా, ఆయనతోని సహాయం పొందుకునేవాడుగా నువ్వు ఉండాలి. వర్స్ 4కి వచ్చేస్తే ఏమంటున్నాడు చూడండి. నీవు నా దృష్టికి ప్రియుడవై అందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఈ 4th వర్స్లో ఏంటంటే హీ ఈస్ గివింగ్ యు అ న్యూ ఐడెంటిటీ. నీకు ఒక కొత్త గుర్తింపు ఇస్తున్నాడు. ఎక్కడ గుర్తింపు? సంఘంలో కాదు, సమాజంలో కాదు. ఎక్కడ గుర్తింపిస్తున్నాడు? ఆయనలో నీకు గుర్తింపిస్తున్నాడు, ఆయన బిడ్డగా. సో గాడ్ ఈస్ గివింగ్ యు అ న్యూ ఐడెంటిటీ. మనం ఎన్ని తప్పిదాలు చేసి మన ఐడెంటిటీ దేవుని బిడ్డలకు మనం పోగొట్టుకున్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, ఏమి వరి కావద్దు బిడ్డ, నువ్వు నా దగ్గరికి తిరిగి వస్తే నా బిడ్డగా నేను నిన్ను చేర్చుకుంటాను. దానికి ఒక ఏమి పారబుల్ చెప్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఇష్టానుసారంగా తండ్రి ఇంట్లో ఉన్నాడు. తండ్రి ఆస్తిని ఆశించాడు. ఆస్తిని దోసుకొని విచ్చలవిడిగా బతుకుదామని వెళ్ళిపోయాడు. కానీ అయినప్పటికీ తండ్రి ఈ రోజుతోనే ఈ దరిద్రం వదిలిపోయింది వీరితోనే అనుకోలేదు. తండ్రి ఒకటే ఎదురు చూస్తాడు, ఏంటి తెలుసా, వీడు ఎక్కడికి వెళ్ళినా ఎంత తీసుకువెళ్ళినా వాడంతా అవ్వబట్టుకొని తప్ప నా దగ్గరికి వస్తాడు. ఎదురు చూస్తున్నాడు. అది దేవుని ప్రేమ అంటే. అందుకని అంటున్నాడు, నేను మిమ్మల్ని శాశ్వత ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. మనం ఎన్ని ఫెయిల్యూర్స్లో మన జీవితంలో ఈ క్రైస్తవ ఈ పందెంలో ముందుకు పరిగెడుతున్నప్పుడు ఎన్నోసార్లు మనము వి ఫెయిల్ ఇన్ సో మెనీ థింగ్స్. ఎన్నో వాటిల్లో మనం ఓడిపోతూ ఉంటాం. ప్రార్థన చేయాలనుకుంటాము కానీ చేయలేకపోతూ ఉంటాం. వాక్యం చదవాలనుకుంటుంటాం, చదవలేకపోతూ ఉంటాం. దేవునితో సమయం గడపాలనుకుంటుంటాం. వి ఫెయిల్, బట్ గాడ్ వాంట్స్ టు రెస్టోర్ యూ. నీలో ఆశ ఉంటాయి, అవి తిరిగి మళ్ళీ నీకు ఆయన కలుగు చేస్తాడు. అట్టి రీతిగా నువ్వు ఆయనతో గడిపేవాడిగా ఆయన చేస్తాడు. కాబట్టి న్యూ ఐడెంటిటీ అనేది దేవుడు మనకి ఇవ్వాలి అని ఆశపడతాడు. గాడ్ వాంట్స్ టు రెస్టోర్. దేవుడు రెస్టోరేషన్ ఎట్లా చేస్తాడు తెలుసా? ఆయన కృప ద్వారా యూ విల్ రెస్టోర్. ఆయన కృప గల దేవుడు, ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు. నీ అవిధేయత వల్ల దేవుడిని ఎరిగి ఉండి కూడా ఎన్నోసార్లు ఓడిపోతూ దేవుడికి దినదినము దూరం అయిపోతున్నావేమో. కానీ ఆయన కృప ఆయన తిరిగి మళ్ళీ నీ దగ్గరికి ఆయన యొక్కకు నిన్ను నడిపిస్తుంది అని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే, నిన్ను ఐడెంటిటీ ఇచ్చిన వాడు నీకు గుర్తు చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే కాదు, ఆయన ఏమంటున్నాడంటే హీఈస్ డిక్లేరింగ్ దెమ్ యు ఆర్ ప్రెషియస్ ఇన్ మై సైట్. నీవు యు ఆర్ ప్రెషియస్ అండ్ ఆనర్డ్ ఇన్ మై సైట్. తెలుగులో ఏమంటారు? నీవు నా దృష్టికి ప్రియుడవై ఉండు అని జ్ఞాపకం చేస్తాడు. ఐడెంటిటీ దేనికి ఇచ్చాడు సార్? గాడ్ లవ్స్ యూ. నెక్స్ట్ ఏమంటున్నాడంటే యు ఆర్ ఆనర్డ్. గాడ్ వాంట్స్ టు ఆనర్ యూ. ఇఫ్ యు ఆనర్ గాడ్, గాడ్ విల్ ఆనర్ యూ. తర్వాత ఏమంటున్నాడంటే లవ్డ్ అండ్ గివెన్ బట్ నాట్ ఎర్న్డ్. నిన్ను ప్రేమించాడు, నిన్ను పిలిచి నీకు ఇచ్చాడు, అంతేగాని నువ్వు సంపాదించినట్టు ఏమీ లేదు. మనం ఏమైనా సంపాదించామా అండి? ఏమి సంపాదించాలి? కానీ ఆయన మనని ప్రేమించి పిలిచాడు కనుక మనం ఎట్టి రీతిగా ఇక్కడ బతకాలో, ఎట్టి రీతిగా జీవితాన్ని కొనసాగించాలో కావాల్సినవన్నీ ఆయననే ఉచితముగా ఆయన కృప ద్వారా మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ న్యూ ఐడెంటిటీలో దేవుడు గుర్తు చేస్తున్న మాటలు ఒకటే ఏంటి అంటే, కేవలము భక్తుడు అంటాడు కదా, కేవలం కృప ద్వారానే మనము రక్షింపబడ్డాము. ఈ కృప లేకపోతే దేవుని ఆశీర్వాదం లేదు. కృప విస్తరింపకపోతే పాపికి రక్షణ లేదు. అందుకనే బైబిల్ చెప్తుంది కదా, ఎక్కడైతే పాపము విస్తరింపబడుతుందో అక్కడ దేవుని కృప అత్యధికముగా విస్తరింపబడుతుంది, ఇంకా ఎక్కువగా విస్తరింపబడుతుంది.
ఎందుకంటే నువ్వు నశించడం దేవుని చిత్తం కాదు. ఆయన అందుకనే నిన్ను పిలుచుకోలే. నువ్వు ఆయన ప్రజలవి, నిన్ను సొత్తుగా పిలుచుకున్నాడు, నిన్ను విమోచించాడు, తల్లి గర్భంలోనే నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము మన ఐడెంటిటీ యాజ్ అ క్రిస్టియన్ ఇస్ నాట్ ఎర్న్డ్ బట్ ఇట్ ఇస్ గివెన్ బై గాడ్. ఈరోజు ఒక క్రైస్తవుగా నువ్వు భూమి మీద దేవుడికి ఒక సాక్షిగా జీవిస్తున్నావు అంటే నువ్వు ఏమంటారు ప్రయాసపడి చేసేది ఏమీ లేదు, కానీ ఆయన నిన్ను ప్రేమించి నా బిడ్డగా నువ్వు ఉండాలి. మత్తయి వార్తలు అంటాడుగా, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. యోహాను వార్తలు అంటాడు, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నా అంటాడు. కాబట్టి ఈరోజు మనం అనుకుంటాం నేనే కదా, నేను కాబట్టి అలా చర్చ్ అనుకుంటాం, గర్విస్తూ ఉంటాం మన సంఘాన్ని బట్టి, మన దైవజనుల్ని బట్టి. మనుషుల్ని పక్కకు పెట్టి మనుషుల్ని దేవుణ్ణి సరితూగడానికి ఏమాత్రం ప్రయత్నించారు. ఎందుకంటే మనుషులు ఈరోజు ఉంటారు, రేపు మారిపోతారు. నేను మారని దేవుడు అయి ఉంటున్నాను. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఒకటొకటి గురించి మనం ఈరోజు రక్షింపబడడానికి మనం ఏం ప్రయాస పడలేదు. పాపపు స్థితిలో ఉన్నప్పుడు నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి, మనందరిని ప్రేమించి తన ప్రియ కుమారుని భూమిపైకి పంపించి ఆయన మన పాపాల నిమిత్తము ఆయన సిలువలో మరణించి ఆయన మనల్ని విమోచించుకొని మళ్ళీ తిరిగి పాత నిబంధనలు ఉన్న వాక్యాలన్నీ మన జీవితాల్లో అవి అతికించాలని, అవి మన జీవితంలో కలిగి మనం జీవించాలని మనకి మరొకసారి ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. 7వ వాక్యంలో ఒక మాట అంటాడు చూడండి, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వాళ్ళకి కలుగజేసి వారిని పుట్టించిన వాడను నేనే. Everyone who is called by my name, whom I created for my glory, when I formed and made. ఆయన నిన్ను చేసుకున్నప్పుడు, ఆయన నువ్వు ఇంకా భిన్నంగా ఉన్నప్పుడే ఆయన నిన్ను పిలుచుకున్నాడు. ఎందుకు? ఆయన మహిమపరచబడాలి. కానీ ఇలా సమాజం ఎట్లుంది, క్రైస్తవ సంఘం సమాజం ఎట్లున్నది? సేవకులు మహిమపరచబడాలి, సేవకులే హైలైట్ ఉండాలి. అక్కడ దేవుడు పక్కన పెట్టేసాడు. దేవుడిని మీటింగ్స్ ఏమో దేవుని నామం హైలైట్ అయితేనేమో సేవకులు. అటు రీతిగా కాదు. ఆయన మహిమని ఎవ్వరు దొంగలించడానికి ఇష్టపడని అంటాడు. హీఈస్ అ వెరీ జెలస్ గాడ్. ఐ డోంట్ గివ్ మై గ్లోరీ టు పీపుల్ హూమ్ ఐ మేడ్. నేను చేసుకున్న వారికి నా మహిమని నేను చెందనియాను. లూసిఫర్ గారు అదే టార్గెట్ పెట్టిండు, నాకు కూడా కావాలి. ఒప్పుకోడు దేవుడు. నువ్వు సేవకుడిని చూసి వాక్యం మన వెలుగు నుంచి త్రోవ తప్పిపోయి వెళ్ళిపోతావేమో కానీ ఏ సేవకుడైనా ఆయన మహిమని దొంగిలించలేడు. నువ్వు సేవకుడు ఉండొచ్చు కానీ నీ సేవ ద్వారా ఆయన నామం మహిమపరచబడుతుందా లేదా అని చూడాలి. గాడ్ క్వాలిఫైస్ ద కాల్డ్. ఆయన పిలిచిన వారిని ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఎంపిక ఎందుకు చేసుకున్నాడు తెలుసా? వాళ్ళ జీవితాల ద్వారా ఆయన నామం మహిమపరచు. మీరు బహుగా ఫలించడం ద్వారా తండ్రి నామము. కాబట్టి when the word remains in us, it gives fruit, it bears fruit, and when it bears fruit, the name of the Father will be glorified. ఎందుకంటే నా ప్రియ కుమారుడికి వీళ్ళు అంటకట్టబడ్డారు, ద్రాక్షవల్లితో వీళ్ళు జతపరచబడ్డారు, వీళ్ళు ఫలిస్తున్నారు. ఏం ఫలాలు? ఆత్మ ఫలాలు. ఆ ఫలాలు ఫలిస్తున్నప్పుడు గాడ్ విల్ బి గ్లోరిఫైడ్. సో మన జీవితాల్లో ఒకటే, రక్షణ పొందుకున్నాక ఈస్ రియలీ యువర్ లైఫ్ బీయింగ్ ఇన్ అ వే దట్ గాడ్ ఈస్ బీయింగ్ గ్లోరిఫైడ్. నిజంగా నీ జీవితం దేవుని మహిమార్థము అది నడిపింపబడుతుందా? అట్టి రీతిగా నువ్వు నడుచుకోగలుగుతున్నావా? కాకపోతే దేవునికి అవమానకరంగా అదే స్థితిలో ఉంటున్నావా? ఆ స్థితిలో ఉంటే దేవుడు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, భయపడద్దు, నేను వినిపించుకున్నాను, నేను నిన్ను వాడుకుంటాను, నీ ద్వారా నా నామంని నేను మహిమపరచుకుంటాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ 7th verse ఏమంటున్నాడంటే ఒక కొత్త పేరు నీకు ఇస్తున్నాడు. సో ఈ న్యూ నేమ్ అనేది మనకి ఎక్కడ ఉన్నది? ప్రకటన గ్రంథంలో చెప్తాడు, నీకు ఒక కొత్త పేరు ఇవ్వబడదు.
పేరు మనం ఈ భూమి మీదనే పొందుకోవాలి. ముందు ఈ భూమి మీద కొత్త పేరు నువ్వు ధరింపజేసుకొని అటు జీవితం నువ్వు జీవిస్తేనే అక్కడ నీకు ఆయన సమక్షంలో ఒక కొత్త పేరుతో నిన్ను పిలుచుకుంటాడు ఆయన. పేరు మారక, ఊరు మారక, బుద్ధులు మారక, హృదయము మారక ఉంటే అక్కడ నీ పేరు లిస్టులోనే ఉండదు. కొత్త పేరు ఇక్కడే సంపాదించుకోవాలి. అది ప్రభు కొరకు సంపాదించుకోవాలి. ఆ కొత్త పేరు సంపాదించుకున్నప్పుడు ఏమైతుంది తెలుసా? మన జీవితాల ద్వారా ఆయన మహిమపరచబడతాడు. ఒకటి సెవెంత్ వర్స్ ప్రకారము ఆయన చెప్తున్నాడు, మీ ఐడెంటిటీ ఈ లోకంలో లేదు కానీ మీ ఐడెంటిటీ నాలో ఉన్నది. నేను నీ కొరకు ప్రాణం పెట్టినా అంటున్నాడు. ఎవడు పెట్టలే మన కొరకు ప్రాణం. ఎవడన్నా పెట్టిందా? పనికిరాని ప్రేమలు ఉంటే పెట్టుండొచ్చేమో, ఈ లోకపరమైన ప్రేమలు ఉంటే పెట్టుండొచ్చేమో, కానీ మనం ప్రాణం పెట్టి విమోచించి అమూల్య పరిశుద్ధమైన విలువైన రక్తము చిందించిన ఏకైక దేవుడైన పరిశుద్ధుడు. నాలో పాపం ఉందా అని మీలో వలన రుజువు చేయగలుగుతారా అని ప్రశ్న లోకానికి సవాల్ వేసిన దేవుడు. అటువంటి దేవుడిని కలిగి ఉంచడం మనము ఆయన నామంలో మనం మోసపోవద్దు. అందుకని అంటే కదా, మోసపోవద్దు, దేవుడు విక్రింపబడాడు. వీఆర్ కమింగ్ టు ద చర్చ్, వీఆర్ గ్రోయింగ్ ఇన్ ద చర్చ్. మన వచ్చినప్పుడు ఒకప్పుడు సంఘం ఎట్లుండేది? ఒక 2-3 ఉండేది. ఒక 2 years అయిపోయినప్పుడు సంఘం ఏమవుతుంది? ఒక 200 మందితోనే నింపబడుతుంది. ఈ 200తో నింపబడ్డారు, అబ్బా మా సంఘం చాలా మంచిగా వాడబడుతున్నాడు మా పాస్టర్ గారు అనుకోవడం కాదు. ఆ 200 మందిలో ఎంతమందికి ఐడెంటిటీ ఉన్నది ఆయనలో? ఎంతమందికి కొత్త పేరు అనే మారు మనసు జీవితం ఉన్నది అన్న ఆలోచన కూడా మనకు ఉండాలి. సో ఆ కొత్త పేరు దేవుడు మనకి ఇవ్వాలట. కొత్త పేరు అంటే ఏదో ఫిలిప్ అని తీసేసి బిల్ క్లింటన్ అనో ఇదో అదో పెట్టాడు. కొత్త పేరు అంటే నూతన నవీన స్వభావము. నీ అలవాట్లు మారుతాయి, నీ ఆలోచన విధానం మారుతుంది, నీ మాట తీరు మారుతుంది. ఈ లోకపరమైనవన్నింటినీ దూరం. అందుకనే ప్రాచీన స్వభావం తీసేసి నేను నూతన స్వభావం ఇస్తా అంటున్నాను. ఈ నూతన స్వభావం ఎప్పుడు వస్తుంది? కొత్త పేరు పెట్టినప్పుడే వస్తుంది అని చెప్తున్నాను. 8th verse చూడండి. అందులైన వారిని చెవులుండి బధిరులైన వారిని తీసుకొని రండి. ఇది తీసుకురమ్మని వారికి చెప్తున్నాడు. నీకు నాకు పేరు పెట్టి పిలుచుకున్నాడు కాబట్టి మనకు చెప్తున్నాడు. ఇది ఒక టాస్క్ ఇస్తున్నాడు దేవుడు. ఏమంటే కన్నులుండి కూడా ఆత్మీయ గుడ్డితనంలో ఉన్న వారిని, మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఆత్మీయ గుడ్డితనం అనేది ఉన్నది. ఎందుకున్నది? దేవుని వెలుగు నుంచి దూరమయ్యాం కాబట్టి, లోకంలో ఉన్న పాపము మనం కమ్ముకుంది కాబట్టి, హృదయం నింపబడ్డది కాబట్టి అంధకారం అయిపోయింది. అందుకని అంటాడు కదా, ఈ యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేస్తున్నాయి అంట. ఆ గుడ్డితనం నిన్ను వదిలిపెట్టి పోవాలి అంటే ఆయన వెలుగుతోనే నువ్వు నింపబడాలి. ఎందుకంటే ఎక్కడైతే వెలుగుంటుందో అక్కడ చీకటి ఉండలేదు, పారిపోతుంది, దానంతట అదే వెళ్ళిపోతుంది. ఎవరు దాన్ని పోవని కూడా అలా అనక్కర్లేదు. కానీ ఈరోజు ఎట్లున్నాయి పరిచర్యలు, పో వేస్తున్నామో అంటారు. ఎక్కడ పోవాలి? నువ్వు ఇక్కడ వెళ్ళబడితే మళ్ళీ నువ్వు వెళ్ళేటప్పుడు నిన్ను దాంట్లోనే కలుస్తున్నాను అంటది. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుడిచ్చిన పని. కనులున్నాయి, మనము అందులంగా ఉంటున్నాము. సతీష్ కుమార్ గారి పాట చాలా బాగుంటుంది. కనులున్నా కానలేని, చెవులున్నా వినలేని, మనసున్నా మతిలేని, స్థితి ఉన్నా గతి లేని వాడను యేసయ్యా, కూలిపోయిన వాడను. కాబట్టి కన్నులున్నాయి కానీ కానరావట్లే ఆయన మనకి. ప్రియుడు దూరంగా ఉంటాడు. నా ప్రియుడు ఎప్పుడు వస్తాడని శులభకి ఎదురు చూస్తూ ఉంటాయి. మనం అట్టి రీతిగా దేవుడిని ఎదురు చూడగలుగుతున్నామా? దేవుణ్ణి అట్టి రీతిగా గాఢంగా ప్రేమించగలుగుతున్నాం? ఒకవేళ లేకపోతే కనుక దేవుడు అంటున్నాడు, గుడ్డితనంతో నువ్వు నింపబడిపోయినావు, నా వాక్యం అనే వెలుగుతోనే నువ్వు గుడ్డితనం నుంచి విడుదల పొందుకోవాలి. వాక్యం అనే వెలుగుతోనే నువ్వు నింపబడాలి. అనాలోచన ఉంటాం చాలాసార్లు. వాక్యం వినేటప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటాం, కానీ ఆ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. కాబట్టి కనులున్నాయి కానీ ఆయన మనము
మనలాంటి వాళ్ళనే పురిగొల్పడానికి తోమ యొక్క సన్నివేశం పెట్టాడు అక్కడ. ఏమని తెలుసా? చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మవారు ధన్యులు. వీఆర్ ద సెకండ్ కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ ఎవరు? చూసి నమ్మిన వారు. కానీ మనము క్రీస్తు రక్తమంతో విశ్వసించి కడబడి చూడకుండా నమ్మేవారు మనం. కాబట్టి హోలీ టాస్క్ దేవుడు ఇచ్చాడు. ఏంటంటే నువ్వు గుడ్డితనంలో జీవించడానికి లేదు బిడ్డ. నువ్వు వెలుగుమయంగా చేయబడాలి. వెలుగు సహవాసంలో నువ్వు నిలిచి ఉండాలి. వాక్యమే వెలుగు అంటున్నాడు. ఈ వాక్యమే వెలుగై ఉన్నది. దేవుడు ఆదికాండంలో చూసినట్టు వెలుగు కలుగు అంటే వెలుగు కలిగి ఉందంట. ఆయన మాటల్లో అంత శక్తి ఉన్నది. ఈరోజు మనము ఆ వాక్యాన్ని వింటున్నాము, వాక్యాన్ని చదువుతున్నాము, అన్నీ చేస్తున్నాం. కానీ ఆయన మాటలో ఉన్న శక్తిని మనము గ్రాస్ప్ చేసుకోలేకపోతున్నాం. ఎంత విలువైన, ఎంత శక్తి గల ఆయన మాట. అందుకని అంటారు కదా, దేవుడి నోట నుంచి వచ్చిన మాట అది బయలుదేరి కార్యసిద్ధిని చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్తాడు. సో ఉట్టి ఒక వర్డ్కే అంత పవర్ ఇచ్చాడు దేవుడు. మరి హ్యూమన్కి నీకెంత ఇచ్చిందా? నిన్ను ఆయన స్వరూపంలో చేసుకున్నాడు కదా. దేవదూతల్లాగా చేయలేదు నిన్ను. ఎప్పుడన్నా విన్నారా? దేవదూతలకు ఒకటే పని. ఏం పని? స్తుతించాలి. ఇంకొన్ని దేవదూతలు ఉంటాయి. ఎటువంటివి? యేసు ప్రభు పుట్టినప్పుడు సమాచారము వర్తమానం అంటే అందించడానికి వచ్చారు. ఆ దేవదూతలు ఉంటాయి. అవి ఏంటంటే దే కెనాట్ టాక్ టు గాడ్, బట్ దే హ్యావ్ టు ఒబే గాడ్. అంతే. వాటి యొక్క పని అదే. అందుకని యేసన్న గారు కూడా ఒక పాట రాశారు కదా, దూతలు చేయని ఈ దివ్య సేవను ధూళినైన నన్ను చేయ కృపనిచ్చితివే. కాబట్టి వీఆర్ జస్ట్ డస్ట్. ఈస్టర్, గుడ్ ఫ్రైడే రాగానే డస్ట్ డస్ట్ అని పెడతాం. అసలు నువ్వు నిజంగా ధూళివని నువ్వు తెలుసా? అయినప్పటికీ దేవుడికి ఇంత విలువ ఇస్తున్నాను ఒక ఆ గ్రహింపు, ఆ గ్రాస్పింగ్ పవర్ నీకు ఉన్నదా? మనం ఏమాత్రం ఆయన పనికొచ్చే వరం కాదు, కానీ ఆయన మనతో ఆయన పని చేయించుకోవాలనుకుంటున్నాం. అంత ప్రేమ ఆయనకి. సో దేవుని దగ్గరకు వచ్చిన మనము ఈ హోలీ టాస్క్ని, దేవుడు అప్పగించిన పనిని మనం వెళ్ళి గుడ్డివారు అంధకారంలో ఉన్న మనం తీసుకురాక్కర్లేదు. మనమే ఒకప్పుడు అంధకారంలో ఉన్నాము. మనలో ఉన్న అంధకారాన్ని మనము తొలగించుకోగలితే, ఆ వెలుగుతో నింపబడగలితే అనేకులు నీ వెలుగు దగ్గరికి నడిపింపబడతారు. దిస్ ఇస్ ద హోలీ టాస్క్. ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చారు. సో నీకు ఒక పని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారనుకో, తేజ సిస్టర్కి వెళ్ళి, అమ్మ మీ చర్చ్ దగ్గర ఒక షాప్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు నెక్స్ట్ సాటర్డే వచ్చేటప్పుడు అది తీసుకొని రామా అంటే ఒక పని అన్న చెప్పాడు కదా అని గుర్తుంటుంది. అవునా? ఒకళ్ళు మర్చిపోయినా కూడా సగం దారిలో ఆంధ్ర బ్యాంక్ దగ్గరకు వచ్చేసినప్పుడు గుర్తొచ్చింది అనుకో, అయ్యా అన్న చెప్పిండు నేను అనుకుంటాను మనం మర్చిపోతా అని చెప్పి మళ్ళీ వెళ్ళి తిరిగి నేను చెప్పిన పనిని ఆమె చేసి, అన్న ఇదిగో నేను దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ us also. నేను నమ్మాడు, నీకు ఒక పని అప్పగించావు. నువ్వు ఆ గుడ్డితనంలో జీవించడానికి ఆయన చిత్తం కాదు, కానీ నువ్వు గుడ్డితనంలో నుంచి వెలుగులోనికి నువ్వు రావాలి. కాబట్టి 8th verse ప్రకారము ఏమంటున్నాడంటే, ఆ హోలీ టాస్క్ ఆయన ఉన్నతమైన పిలుపుతోనే మిమ్మల్ని పిలిచిన బైబిల్ చెప్తున్నది కదా. ఈ ఉన్నతమైన పిలుపు ఏంటి తెలుసా? నువ్వు గుడ్డితనంలో నుంచి నువ్వు వెలుగులోకి వచ్చావు. ఇది ఉన్నతమైన పిలుపు. చాలా మంది ఐ హ్యావ్ ఎ గ్రేటర్ కాలింగ్ అని చెప్తాం. దేనికి? సూటు బూట్ వేసుకొని, సూట్లు బూట్లు వేసుకొని విలువలే. నీలో ఉంటున్న చీకటిని నువ్వు తొలగించుకొని ఆయన వెలుగుతో నువ్వు నింపబడాలి అని అందుకనే పెంచుకున్నాడు ఆయన. 12 చదవండి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు వీడును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడు నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు ఉండడు నేనే యెహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ప్రకటించిన వాడను నేనే రక్షించిన వాడను నేనే దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే ఏ అన్య దేవతయు మీలో ఉండి ఉండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు యెహోవా. అబ్బా ఎంత క్లియర్ గా చెప్తున్నాడు చూడండి ఆయన పర్పస్ మన జీవితాల్లో.
యు ఆర్ మై విట్నెస్ అంటున్నాడు. మీరు నాకు సాక్షులై ఉన్నారు అంటున్నాడు. ఎట్లా ఇస్తావు సాక్ష్యం? కడుపు నొప్పి వచ్చిందండి అన్న దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకున్నా, తగ్గిపోయిందండి. ఇవి కాదు సాక్ష్యాలు. మనకి ఈ సాక్ష్యాలు బాగా అలవాటు. మనకి సంవత్సరం దాటినాక ప్రార్థన పెట్టించుకోవాలి, అదొక సాక్ష్యం. లేకపోతే ఇట్లాంటి మనకి అనుకూలమైన సాక్ష్యాలు ఉంటాయి, కానీ ఆయన కొరకు సాక్ష్యం ఉన్నదా? ఆయన కొరకు సాక్ష్యము మనకున్నది. వీఆర్ విట్నెసెస్ ఫర్ గాడ్. దేవుడు నిన్ను ఆయన కొరకు విట్నెస్గా తెచ్చుకున్నాడు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటూ ఉంటాడు, సిలువను గురించిన సువార్త నశించుచున్న వారికి వ్యతిరేకంగా ఉంది, కానీ రక్షింపబడుచున్న బడుచున్న యు ఆర్ సేవ్డ్ జాబితాలో ఉన్నాం, అంతేగాని రక్షణ బాటలో కొనసాగుతుంది. అది దేవుని శక్తి. అది కొనసాగించాలంటే దేవుని శక్తితో మనం నింపబడాలి. వాటి దేవుడు ఒకటే అంటున్నాడు, ఏంటంటే నేను నీ పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాను, నేను నిన్ను పిలుచుకున్నాను. నువ్వు నన్ను అర్థం చేసుకోగలితే, నా హృదయ వాంఛని నువ్వు గ్రహించి నువ్వు అది చేయగలితే, నిన్ను బట్టి నా తరఫున పరుచుకుంటా అంటున్నాను. కాబట్టి ఈ న్యూ ఇయర్లో మన జీవితము ఆయనతోని ఎట్టి రీతిగా కొనసాగించుకోవాలని ఒక మంచి ప్లాన్ ఉండాలి. మనకి ప్లాన్ వేసుకోవాలి. ప్లాన్ వేసుకొని ప్రతిదినము ఆయనతోని మనము నడుచుకునే వారిగా ఉండాలి. 3 పూటలు అన్నం తింటే 3 పూటలు బైబిల్ చదవాలని చెప్తాను నేనైతే. చదివిస్తే ఒట్టిగా పుస్తకం చదివినట్టు కాదు. బైబిల్ పుస్తకమే, కానీ ఇది దేవుని హృదయం. దాన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకోకుండా చదివేస్తా. కొంతమంది చెప్తారు, నేను 15 టైమ్స్ చదివినా, 20 టైమ్స్ చదివినా, లేదు బతుకుల్లో మారిపోయింది. నేను ఒక్కసారి కూడా చదవలే, కానీ కొద్దిగా మార్పు నాకు ఉంది అని ఒకటి ధైర్యంగా చెప్పగలుగుతా. ఒట్టిగా చదివేద్దు. అందుకే అన్నాను, చదువుతున్నప్పుడు దేవుని హృదయంలో మనము ఉంగి చూడాలి. ఏమని ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నన్ను పిలుచుకున్నాడు. నీ పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది, నా పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. అది నీది నాకు చెప్పడు, నాది నీకు చెప్పడు, కానీ మన ఇద్దరితోని ఆయన ప్రణాళికని ఆయన నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? మనం ఆయనకు లోబడినప్పుడే, విధేయత చూపినప్పుడే. ఆయన శిల్వ మరణము వరకు విధేయత చూపాడంట, బైబిల్ చెప్తుంది. పొందే అంతవరకు ఆయన విధేయత చూపిన వాడిని. కాబట్టి ఈ న్యూ ఇయర్లో ఒక డెసిషన్ తీసుకుందాం, తీర్మానం చేసుకుందాం. ఏంటంటే నేను ఆయనకు లోబడేవాడిగా నేను ఉండాలి. ప్రతిదినము ఆయన వాక్యం చదువుతుంటే ఆయన హృదయాన్ని నేను ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి. నీకు ఒక వ్యక్తి ఇష్టమైతే ఆ వ్యక్తికి ఏమేమి ఇష్టాలో నీకు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు కదా. భార్య కానీ, భర్త కానీ, ఎవరికో ఇష్టపడిన వారు కానీ. మనవారికి సోంపాపడు అంటే ఇష్టం అనుకోండి. ఆయన ఎప్పుడైనా నన్ను వచ్చి దర్శించినప్పుడు వాడికి సోంపాపడు ఇష్టమని నాకు తెలుసు. అది ఏం చేస్తా? ఆయన కొరకు. అట్లనే మనం దేవుని యొక్క ఇష్టం ఏంటో, దేవుని యొక్క చిత్తం ఏంటో అది మనం తెలుసుకొని, అది నువ్వు చేయడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటే నువ్వేం చేయక్కర్లేదు. నువ్వు సిద్ధపడ్డావు కనుక నీ సిద్ధపాటుతో ఆయన జరిగించేసుకుంటాడు. కాబట్టి దేవుని కొరకు వాడబడాలి. మనం దేవుని లోనికి అనేకులను నడిపించాలి. ప్రార్థనకు ఒకటే ఒంటరిగా వస్తూ ఉంటాం. ఎందుకు ఇంకొకరిని తీసుకురావచ్చు కదా, ఎవరిని నువ్వు టార్గెట్ చేయొచ్చు కదా. ఈ బిడ్డ నా ఫ్రెండ్, వాక్యం తెలుసుకోవాలి, నాతో చర్చికి రావాలి, ఆమె తీసుకొని వచ్చి నేను పరిచయం చేసేసి చేతులు దులుపుకుంటే కాదు. ఆమె అలాగా దేవుడు లేదు కానీ బలపడాలి అనే ఆసక్తి మనకు ఉన్నప్పుడు, నీ ఆసక్తిని బట్టి ఒక్కరిని కాదు, నువ్వు ఒక్కరిని పెట్టుకుంటే నీ యొక్క 10 మందిని పంపిస్తుంది. అదేవిగా ఆయన అట్టిగే ఆయన రాజ్యాన్ని విస్తరణ చేసుకుంటాడు. సిటీస్ చూస్తే డెవలప్ అవుతున్నాయి. ఇంకొకటి ఏం సిటీ అంటే అది కొత్తది వస్తుంది ఇప్పుడు, ఫ్యూచర్ సిటీ. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఫ్యూచర్ సిటీ అంట. ఉన్న వాళ్ళకి దిక్కులేదు, ఫ్యూచర్ సిటీ కడతారంట. ఇవే విమర్శలు న్యూస్ అంట. ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళకి పూట అన్నం పెట్టడానికి లేదు. మన ఇంద్రమ్మ భోజనం క్యాంటీన్ పెడుతుంది, దాన్ని అందరికీ దొరుకుతుందా? దొరకలేదు. 2 రూపాయలు అక్కడ అంటుండే, ఇక్కడ మా
పెట్టండి, పేదలకి పెడతలేదు. పెట్టకుండా ఎవరికో అంత దోపిడీ రాజ్యం, మోసము, అన్యాయము, అక్రమం కళ్ళ ముందు జరుగుతున్నది. దేవుని బిడ్డలుగా మనము ఒక ప్రణాళికతో ఈ భూమి మీద పంపబడడం. ఈ లోకాన్ని చూసి లోకము ప్రకారము మనం ఉంటున్నామా, లేకపోతే వాక్య ప్రకారం మనము జీవించగలుగుతున్నామా అని ఈ రెండు మనం ముందు పెట్టుకొని నీ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది దేవుడితో, ఎట్లా నువ్వు స్పిరిచువల్గా బై ద టైమ్ ఆఫ్ ఈస్టర్ నువ్వు ఎట్లా బలపడాలనుకుంటున్నావు, అట్టి ఆశతోని అట్టి ఆలోచనతోని మనం నింపబడగలిగితే కనుక, అట్టి రీతిగా వాక్యమందు విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు మనం చూడగలిగితే నీ ఆత్మీయ ఎదుగుదలలో బై ఈస్టర్ దేవుడు నేను ఒక గొప్ప వ్యక్తిగా, శక్తి కలిగిన వ్యక్తిగా ఆయన మార్చేస్తాడు. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఆయన ప్రజలంట శక్తిహీనులుగా ఉన్నదంట, కానీ శక్తివంతులుగా అయిపోయారంట. అందుకనే వెన్ జీసస్ వాజ్ క్రూసిఫైడ్ ద డిసైపుల్స్ వేర్ ఫియర్ఫుల్. భయముతోని వాళ్ళు మనని ఎక్కడ పట్టుకుంటారు ఆయన శిష్యులు అని చెప్పి దానుకున్నారంట. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకున్నారా, ద ఫియర్ఫుల్ డిసైపుల్స్ బికేమ్ ఫైర్ఫుల్ డిసైపుల్స్. అగ్నితోని వాళ్ళు అభిషేకింపబడ్డారు, ధైర్యంగా వచ్చేసారు బయటకి. ఎట్లా వచ్చారంట వాళ్ళు? లోకాన్ని తల్ల క్రిందలు చేయడానికి వచ్చారంట. ఎవరండి వీళ్ళు? విద్య లేని పామాల్లో ఏదో బతుకు తీరు కొరకు చేపలు పట్టుకొని బతికేటోళ్ళు వాళ్ళు. అట్లాంటి వాళ్ళని పిలుచుకొని భూమిని అల్లాడించేశాడు. దెయ్యాలు విరవిరలు ఆడిపోయినాయి వాళ్ళని చూసి. నీడ పడితేనే రోగాలు నయమైపోయినాయి. చెమట తాకితేనే ఆ ప్రభావం అట్టి రీతిగా బయలుదేరిపోయింది. రక్తస్రావణ స్త్రీ ఏసయ్యను పెట్టుకున్న ప్రభావం అట్టి రీతిగా ఏందో నువ్వు కానీ దేవుని యొక్క మాటకి వినతి చూపి దేవుని అందు నమ్మకంగా నువ్వు దేవుని బట్టి నువ్వు కొనసాగలిగితే కనుక ఆ ప్రభావం నీలో నుంచి కూడా బయలుదేరుతుంది. హల్లెలూయా. కాబట్టి డోంట్ ఫర్గెట్ యువర్ కాలింగ్ అండ్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ కాలింగ్. ఇక్కడ ఏమి ఇంపార్టెంట్ కాదు, ఆయననే ఇంపార్టెంట్. ఇక్కడ భూమి బతికి నువ్వు ఎంత సంపాదించాలా, ఏమి చేయాలో అనేది ఇంపార్టెంట్ కానే కాదు. మీకు ఏమి అవసరమో నీ పరలోకమందు తండ్రికి తెలియదా? ఇస్తాడు ఆయన, కావాలంటే ఇస్తాడు. ఆయన ప్రణాళికలో ఉంటే బెంజ్ కారు ఇస్తాడు, BMW కారు ఇస్తాడు. నాకు ఒక భయం ఆయనతో ఏంటి తెలుసా, నేను బెంజ్ కావాలంటే నాకు ఇస్తాడు, కానీ ఇది నా లోక ఆశ కనుక ఆ కార్లో నేను రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోతానన్న భయం నాకు. అందుకని నాకు వద్దు, బెంజ్ లేకుండానే మంచిగా ఉంటా. దేవునితో ఉన్న కార్లోనే అడ్జస్ట్ అయిపోతా, దేవుడిని కలిగి జీవిస్తా. కాబట్టి లోకంలో మనకు ఒకటి ఒక పర్పస్ ఉంది, ప్లాన్ ఉంది ఆయనకి. అది మనం తెలుసుకొని దాని ప్రకారం నడుచుకుంటే ఈ నూతన సంవత్సరంలో ఆయన నన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు కనుక ఆయన ఉద్దేశాలు ఏమై ఉన్నాయో ఆయన తెలియపరుస్తాడు. దాగి ఉన్న ధనము అంటున్నాడు కదా, ఆయన హృదయము నీకు బయలుపరుస్తాడు. ఎట్లా చేయాలి, ఎట్లా శక్తిని పొందుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని ఆయన దగ్గరికి నడిపించాలి, ఇది ఒకటే దేవుని యొక్క చిత్తమైనది. కాబట్టి అందుకని అంటాడు, నా చిత్తం కాదు నీ చిత్తం సిద్ధింప చేయి. ఇట్ ఇస్ నాట్ మై విల్ లార్డ్, లెట్ యువర్ విల్ బి డన్. మనం కూడా అట్టి తీర్మానంకి కట్టుబడి ఉంటే దేవుడు తప్పక ఆయన విల్ మన జీవితాల్లో జరిగిస్తుంది. దేవుడు అటువంటి కృప మనందరికీ ఈ నూతన సంవత్సరంలో అనుగ్రహించి మనల్ని బలపరిచి ఆయన చేతిలో బలమైన సాధనం వలె ఆయన రాబోయే దినాల్లో వాడుకోవడం కాక కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన గొప్ప తండ్రినైనా మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ప్రభా ఈ నూతన సంవత్సరంలో ప్రభా ఈ మొదటి ఆల్ నైట్ ప్రేయర్లో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా. అవును ప్రభా, ఈ వాక్యము వెలుగై ఉన్నది ప్రభా, మీ వాక్యమే సత్యమై ఉన్నది ప్రభా. ఈ వాక్యం అందునైనా మా జీవితాలనైనా ప్రతిష్ఠింప చేయబడాలి అని చెప్పి మీరు తెలియపరచాలి ప్రభా. వాక్యం అందునైనా మా జీవితాలు ప్రతిష్ఠింప చేయబడి ప్రభా, మమ్మల్ని మీరు ఏ ఉద్దేశంతోనైతే మమ్మల్ని పిలుచుకున్నారో ప్రభా, దాన్నినైనా మేము గుర్తించి నీ చిత్తం ఏమై ఉందో మేము గుర్తెరిగి ప్రభా, మా యొక్క గుర్తింపు ఏమై ఉన్నదని ప్రభా, మాకు నైనా ఒక నూతన పేరునైనా మీరు సిద్ధపరిచి ఉన్నారని ప్రభా, మాకు అప్పచెప్పిన పనిని మేము నమ్మకం కొనసాగించాలనయ్యా, నీ కొరకు మేము సాక్షులుగా ఉండాలయ్యా అని మీరు పిలుచుకున్నారయ్యా. అటు రీతిగా అటు జీవితాలనైనా మాకు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించారు.
రాబోయే దినాల్లో ప్రభా మా పక్షాన నుండినైనా మీ అద్భుత కార్యాలను మీరు జరిగించండి ప్రభా. అన్ని విషయాల్లో ప్రభా నీ వైపు చూస్తూ నీ మీద ఆధారపడుతూ ప్రభా నీలో ఆనందిస్తూ నేను మీ హృదయ వాంఛలు నేను మా హృదయ వాంఛలు రెండునైనా ఏకమై ప్రభా నీ చిత్తమునైనా మాకు జరిగించి ప్రభా మా జీవితాల ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటున్నాం. విన్న వాక్యాన్ని నీరు కంటే ఫలింపజేయమని మా పిలుపుకి మేము లోబడిన తగిన జీవితాలునైనా మేము కలిగి జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.